మురళిని అరెస్ట్ చేయడం కరెక్టా తప్పా? 100% కరెక్టేనండి. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఉన్నారు కొంతమంది. ఇదే కాదు, ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ పేటీఎం బ్యాచ్. వాళ్ళు కూడా రావాలి బయటికి, లోపలికి వెళ్ళాలి. వీడు నోటికి వచ్చినట్టు. ఇతనేమో సినిమా ఇండస్ట్రీ, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ఇండస్ట్రీ పవర్ స్టార్. ఆయన అంటే ఒక రేంజ్ లో ఉన్న మనిషి. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ, రెమ్యునేషన్ లో కానీ, ప్రొడ్యూసర్లు ఆయన అమ్మడబడి పిక్చర్ల కోసం డేట్లు అడుగుతాలే కానీ ఒక రేంజ్ లో ఉన్న మనిషి. ఈడ ఒక కమెడియను, అంటే ఏదో సినిమాకి ఏదో రైటర్ గా చేశాడు అనుకుంటా అప్పట్లో. అటువంటి వాడు అలాంటి మనుషుల్ని, మాజీ ముఖ్యమంత్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అసలు నోటికి వచ్చినట్టు ఎలా వాగాడంటే, వాళ్ళు పడేసిన కుక్క బిస్కెట్లు తిని కుక్కలాగా ఆ స్థాయి మర్చిపోయాడు. అంటే కాదు, ఇప్పుడు అరెస్ట్ చేయటం వాళ్ళ భార్య అంటుంది, నువ్వు ఆయన్ని మంచి అతను కావాలని అరెస్ట్ చేశారు అది ఇదని మాట్లాడకపోయింది. అంటే వాళ్ళ భార్యకి ఒకటి చెప్పాలా, వీడు మీడియా ప్రెస్ మీట్ పెట్టుకుని నోటికి వచ్చినట్టు ఎదవలాగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఆవిడ పిలిచి లోనకి పిలిచి 2 గోగు మీద ఇచ్చేడికి, ఏంట్రా నీ స్థాయి ఏంటి, నీ మాటలేంటి, ఆ ప్రెస్ మీట్లలో చంద్రబాబు గారిని పట్టుకుని తిడతావేంటి, పవన్ కళ్యాణ్ని తిడతావేంటి, ఏంట్రా అవన్నీ చెప్పి అప్పుడు చెప్పాల్సింది ఆమె. ఇప్పుడు కాదు, అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు కావాలని అరెస్ట్ చేశారు అది ఇదనని, పోసాని కక్షపూర్తిగా రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది అది ఇదనని మాట్లాడుతున్నారు. దాని మీద ఇచ్చినా కొడుకు అన్నాడు. ఆడు ప్రెస్ మీట్ పెట్టినవాడు పిచ్చగా వాగుతాడు డబ్బుల కోసం. వాడు వాగిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తప్పు చేసిన నా కొడుకులందరూ ఏమంటారు, ఎదవలీళ్ళు దొరికేయంగానే నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, నేను చాలా శుద్ధపోసని, నా నోట్లోంచి బూతులు రాలేదు, అన్ని మంచి మాటలే చెప్పాను. ఇంతకుముందు ఈ అరెస్ట్ కి ముందోసారి గుర్తుందో లేదో, నేను రాజకీయాలు మాట్లాడను, నేను చేసిన తప్పు ఏంటి తప్పైపోయిందని చెప్పి ఒప్పుకున్నాడు కూడా. గుర్తుందో లేదో మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు. మరి ఆడు చేసిన తప్పుని ఆడికి తెలుసు, ఆడి పిల్లానికి తెలుసు. కాదు ఇప్పుడు లోన్ వేశారు కాబట్టి అక్కడ తాట తీసి నరాలు పొంగుతాయో అని భయంతో ఇవన్నీ ఈ భయం పడే ముందు మనం చేసే చేష్టలు, మనం చేసే మాటలు ఇవన్నీ కరెక్టా కాదని మాట్లాడి మీడియా ముందు బయటికి వచ్చి చిన్నంగా మాట్లాడాలి. వాగేసి తప్పు చేసిన తర్వాత ఏంటి, దొరికిన తర్వాత తప్పది.